బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా ఏపీ మంత్రుల్లో జోష్ లేకుండా పోయిందా? మంత్రుల్లో చాలా మంది అంటి ముట్టనట్టు ఉంటున్నారా? సభ వేడిగా ఉన్నా ప్రతిపక్షం దూసుకుపోతున్న మంత్రులు అసలు సభ మూడ్లోనికి రావట్లేదా? అవుననే అంటున్నారు టీడీపీ నేతలు, పార్టీ సీనియర్లు. ప్రతిపక్షం మాత్రం తన శైలి మార్చుకొని సభలో దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలంటే సభలోనూ సభ బయట రాజకీయ వేడి కనిపిస్తుంది. రెండు పక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందస్తుగానే సిద్ధమవుతాయి. 14 రోజులు జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2 రోజులు గడిచిపోయాయి. అయితే ఈసారి అధికార పక్షంలో అంత జోష్ కనిపించడం లేదన్న భావన ఆ పార్టీ నేతల్లోనే ఉంది. సీఎం స్థాయిలో ఒకవైపు స్ట్రాటజీ కమిటీ మీటింగులు జరిగినా మంత్రులు మాత్రం పూర్తిగా సిద్ధం కాలేదని అంటున్నారు. ప్రశ్నోత్తరాల నుంచి గవర్నర్ ప్రసంగంపై చర్చ వరకు ప్రతిపక్షం దూసుకుపోతుంటే అధికార పార్టీ మాత్రం ఆ స్థాయి జోరు చూపించడం లేదు. సభలో కీలకంగా ఉండాల్సిన మంత్రులు ఇంకా పూర్తి పొలిటికల్ మూడ్లో లేనట్టే కనిపిస్తోంది. క్వశ్చన్ అవర్లో అయినా వివిధ అంశాలపై చర్చ జరిగే సమయంలోనైనా మంత్రులు తమ వాయిస్ను గట్టిగా వినిపించాలి. కానీ రెండో రోజు సభలో ఆ పరిస్థితి కనిపించలేదని అంటున్నారు. జగన్ అంకెల లెక్కలు చూపుతూ దూకుడుగానే మాట్లాడారు. నిరసనలతో వాకౌట్లు కాకుండా ఎక్కువ సమయం చర్చిస్తేనే మంచిదన్న వ్యూహాన్ని ప్రతిపక్షం అందుకుంది. అయితే ప్రతిపక్షం ప్రిపేర్ అయిన స్థాయిలో మంత్రుల స్థాయిలో కసరత్తు జరిగినట్టుగా కనిపించడం లేదు. విమర్శలతో దాడికి దిగితే సరిపోతుందిలే అనే అభిప్రాయంతోనే ఉన్నారు. దీంతో ఇరిగేషన్ విషయంలో వైఎస్ హయాంలో ప్రాజెక్టులపై చేసిన ఖర్చు గురించి ప్రతిపక్షం చక్కగా చెప్పుకోగలిగింది. ఇదే సమయంలో ఇరిగేషన్ మంత్రి తాము 2.5 ఏళ్లలో 23,000 కోట్లు ఖర్చు చేశామన్న విషయాన్ని గట్టిగా చెప్పలేకపోయారు. మంత్రుల వైఫల్యాన్ని గుర్తించిన ప్రభుత్వం జగన్ తప్పుడు లెక్కలు చెప్పారంటూ తర్వాత గళమందుకుంది. స్వయంగా యనమల విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ ప్రసంగంపై ప్రభుత్వ వాదన వినిపించాల్సి వచ్చింది. పెరుగుతానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రొటీన్ గా జరుగుతా ఉన్న విషయాలనే పెద్ద పెద్ద భూతద్దంలో ఎక్కువగా చూపించి బ్లోఅప్ చేసి అదేదో చాలా ఘనకార్యం వల్ల జరిగింది అని చెప్పి చూపించుకునే కార్యక్రమం చేసి దానివల్ల 10-11% గ్రోత్ రేట్ నమోదైంది అని చెప్పి విపరీతమైన డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం జరుగుతా ఉంది. ఇది అభివృద్ధి జరగలేదని చూపించడానికి పాపం తాపత్రయపడుతున్నారు. కానీ ఇది అనేది యూనివర్సల్ మెథడాలజీ, ఇండియాలో మెథడాలజీ, అదేవిధంగా ఇండియాలో చేసిందే స్టేట్స్ అన్ని కూడా చేస్తాయనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే జగన్ చెప్పే అంశాలలో వాస్తవాలు లేనప్పుడు సభలోనే దాన్ని అడ్డుకోవాల్సిన మంత్రులు ఆ పని చేయటం లేదని కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. గతంలో ప్రభుత్వంపై విమర్శలు వచ్చినప్పుడు వెంటనే స్పందించే అచ్చెన్నాయుడు వంటి వారు కూడా సైలెంట్ గా ఉండిపోయారు. జగన్ అవసరానికంటే ఎక్కువగానే గ్రోత్ రేట్ గురించి వివరించారు. జగన్ చెప్పే లెక్కలు జనాన్ని పెద్దగా ఆకర్షించవన్నది ప్రభుత్వ వాదన. అదే నిజమైతే డబుల్ డిజిట్ గ్రోత్ పై సర్కారు చెబుతున్న లెక్కలు కూడా జనం ఆలకించరు కదా. అందుకే మిగిలిన రోజుల్లోనైనా మంత్రులు దూకుడుగా ఉండాలని పార్టీ సీనియర్లు కోరుతున్నారు.